ఈరోజు మన ఆండ్రాయిడ్ ఎక్సెల్లో ఆటోఫిల్ ఫంక్షన్ చేయడం ఎలాగో చూద్దామండి. దానికి మీ ఆండ్రాయిడ్ ఎక్సెల్లో యాప్ ఓపెన్ చేయండి, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, బ్లాంక్ వర్క్ బుక్ షీట్ని ఓపెన్ చేయండి. నార్మల్గా ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, తెలియని వాళ్ళు దీనిలో ఆటోఫిల్ ఫంక్షన్ చేయడం అలాగే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 1 2 3 4 అన్ని నెంబర్స్ టైప్ చేసుకుంటూ వెళ్తారండి. మనము ఇలా నంబర్స్ టైప్ చేసుకోవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అసలు ఆ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. మనం దానికి ఫిల్ అనే ఫంక్షన్ వాడతాం కంప్యూటర్లో, అలాగే ఆండ్రాయిడ్లో వాడడం అలాగా. దానికి ఏం చేస్తాం అంటే 1 2 3 అని 2 నెంబర్స్ ఇస్తాం. ఆ 2 నెంబర్స్ ఏం చేస్తాం అంటే సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వాటి యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఫిల్ అవుతుంది. దాని తర్వాత ఫిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. ఆ కార్నర్లో ఉన్న రింగ్ మీద నొక్కండి, ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద పట్టుకొని డ్రాగ్ డౌన్ చేయండి. మీకు సీరియల్ వైజ్గా నెంబర్స్ అనేవి వాటి డిఫరెన్స్ అనేవి మీకు ఫిల్ అవుతాయి అన్నమాట, ఆటో ఫిల్ అవుతాయి. ఈ విధంగా మనం ఆటో ఫిల్ అనేది చేసుకోవచ్చండి నెంబర్స్కి. అదేవిధంగా డేస్ అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అలాంటి వాటిని టైప్ చేస్తాం. అలా టైప్ చేయకుండా వాటిని ఆటో ఫిల్ చేయడం ఎలాగా, మండే రాస్తాం, ట్యూస్డే రాస్తాం, ఆ రెండింటిని సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత కార్నర్లో ఉన్న రింగ్ ఐకాన్ మీద నొక్కుతాం, ఫిల్ అనే ఆప్షన్ వస్తాం, డ్రాగ్ డౌన్ చేస్తాను. ఇలాగ ఆటో ఫిల్ అవుతుందండి డే అనేది. నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు. అలాగే మంత్ అనేది జనవరి, ఫిబ్రవరి మనం రాస్తాం. జనవరి, ఫిబ్రవరి అని రాస్తాం. రెండింటిని సెలెక్ట్ చేస్తాం, రింగ్ ఐకాన్ మీద నొక్కుతాం, ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది, డ్రాగ్ డౌన్ చేస్తాం. మనం గమనించాల్సింది ఏంటంటే అండి, రింగ్ ఐకాన్ మీద నొక్కినప్పుడు అవి రెక్టాంగిల్ షేప్లో మారుతాయి. కార్నర్స్ అనేవి సెలెక్ట్ చేసిన కార్నర్స్. ఇంకో విధంగా ఇయర్స్ అనేవి ఎలా ఆటో ఫిల్ చేస్తాం చూద్దాం. ఇయర్స్ అనేవి ఆటో ఫిల్ చేయాలంటే 1998, 1999 అని రాస్తాం కదండి. అలా రాసినప్పుడు వాటిని ఆటో ఫిల్ చేయడం ఎలాగా, మన నెంబర్స్ని ఆటో ఫిల్ చేసినట్టు ఇయర్స్ని కూడా ఆటో ఫిల్ చేయవచ్చు. దానికి 2 నెంబర్స్ అనేవి రాస్తాం, వాటి డిఫరెన్స్ అనేవి ఆటో ఫిల్ అవుతాయి ఉంటాయి. ఈ విధంగా ఆటో ఫిల్ చేసుకోవచ్చు అండి. మనం డేట్స్ ఎలాగా ఆటో ఫిల్ చేయాలి. డేట్స్ ఆటో ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఒక డేట్ ఎంటర్ చేస్తాం. ప్రజెంట్ ఈరోజు డేట్ నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ డేట్ని కూడా మనం ఏం చేస్తాం అంటే చివరిలో ఉన్న రింగ్ ఐకాన్ మీద నొక్కితే మనకి ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఫిల్ మీద నొక్కి డ్రాగ్ డౌన్ చేస్తాం. మనకు అక్కడి వరకు కావాలో అంతవరకు డేట్ సీరియల్ వైజ్లో వస్తుంది.